హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటికీ ఆరని అగ్ని జ్వాలాజీ దేవాలయం అసలు రహస్యం ఏమిటంటే, భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక దేవాలయం మాత్రం శతాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడి దీపం కాదు, నూనె కాదు, గ్యాస్ సిలిండర్ కాదు, భూమి నుంచి స్వయంగా అగ్ని వెలువడుతుంది. అది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కాంగ్రా జిల్లాలో ఉన్న బాలాజీ దేవాలయం. ఈ ఆలయంలో ఎప్పటికీ ఆరని జ్వాలలు వెలుగుతూనే ఉంటాయి. ఈ అగ్ని వెనక ఉన్నది దేవశక్త లేక ప్రకృతి శాస్త్రమా? ఇవాళ మనం తెలుసుకుందాం. బాలాజీ దేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం దక్ష యజ్ఞంలో సతీదేవి తన ప్రాణాలు అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమిపై పడ్డాయని చెబుతారు. అక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డాయని నమ్మకం. ఈ ప్రాంతంలో సతీదేవి నాలుక పడిందని విశ్వాసం. అందుకే ఇక్కడ అగ్ని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఇక్కడ విగ్రహం లేదు. భూమిలో రంధ్రాల నుంచి నీల రంగు అగ్ని వెలువడుతుంది. ఈ జ్వాలలు చిన్నవిగా కనిపించిన శతాబ్దాలుగా ఆరలేదు. మొత్తం 9 జ్వాలలు ఉన్నాయి. ప్రతి జ్వాలను ఒక దేవత రూపంలో పూజిస్తారు. భక్తులు ఏమన్నారంటే, ఈ అమ్మవారు ప్రత్యేక రూపం. ఇక ఈ అగ్ని ఎన్నడూ ఆరదు. ఎన్నిసార్లు పరీక్షించినా మళ్ళీ వెలుగుతుంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ అగ్ని గురించి విని ఆశ్చర్యపోయారట. అతను ఈ జ్వాలను ఆర్పడానికి ప్రయత్నించాడని కథనం. నీటితో ఆర్పడానికి ప్రయత్నించారు, కానీ జ్వాల మళ్ళీ వెలుగాడిందట. దీనితో అక్బర్ దేవి మహిమను అంగీకరించి బంగారు చక్రాన్ని సమర్పించాడని చెబుతారు. అది నిజమా లేక కథనా? ఇప్పటికీ చర్చ జరుగుతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ ప్రాంతం భూగర్భ గ్యాస్ నిల్వలతో సంబంధం ఉండవచ్చని అంటున్నారు. సహజ వాయువు చిన్న రంధ్రాల ద్వారా బయటికి వచ్చి ఆక్సిజన్తో కలిసినప్పుడు అగ్ని ఏర్పడుతుందని భావిస్తారు. కానీ ప్రశ్న ఏమిటంటే, శతాబ్దాలుగా ఇది ఎలా కొనసాగుతుంది? గ్యాస్ ఎప్పటికీ అయిపోదా? ఎందుకు కేవలం ఈ ప్రాంతంలోనే? ఇవి పూర్తిగా స్పష్టమైన సమాధానాలు లేవు. ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతారు, మేము కోరిన కోరికలు నెరవేరుతుంది. అమ్మవారి జ్వాలను చూడగానే గుండెల్లో భక్తులు ఉప్పొంగింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. ప్రత్యేకంగా నవరాత్రుల్లో భారీ ఉత్సవాలు జరుగుతాయి. జ్వాలలో రంగు ఎందుకు నీలంగా ఉంటుంది? వర్షం పడినా ఎందుకు నీలంగా ఉంటుంది? వర్షం పడినా ఎందుకు ఈ జ్వాలలనేవి ఆరవు? భూకంపాలు వచ్చినా ఎందుకు ఆగలేదు? ప్రశ్నలు ఇప్పటికీ మిస్టరీనే ఉన్నాయి. బాలాజీ దేవాలయం మనకి ఒక ప్రశ్న వేస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి శాస్త్రం సమాధానం చెప్పగలదా? లేక కొన్ని విషయాలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఉన్నాయా? ఈ అగ్ని దేవమా లేక ప్రకృతి అద్భుతమా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. ఈ మిస్టరీ కథలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.